హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్. ఈ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాము. వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ 1 ఇంచ్ లెంత్ పెట్టమని చెప్పేశారు. ఆల్రెడీ మనం 1 ఇంచ్ లెంత్ పెట్టేసుకొని పైన ఖర్చుకి ఒక పావించు మార్క్ చేసుకున్నారు. ఆ పావించ్ దగ్గర నుంచి మనం బాడీ మెజర్మెంట్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ది. ఫస్ట్‌ది వెడల్పు తీసుకుంటున్నాను. నడుము వెడల్పు తీసేసుకొని దానికి ఖర్చుతో కలిపి పెట్టేసుకొని ఫిల్ట్‌కి 2 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకున్నాను అనమాట. ఖర్చుతో కలిపి నడుము పెట్టేసుకున్న ఫస్ట్ పెట్టేసుకొని మనకు ఫిల్ట్ కోసం పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్ వచ్చేసి మనము గీత ఉంది కదా, ఫస్ట్ ఖర్చు కోసం గీసిన గీత అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎల్బో కూడా వచ్చేసి సంఖ దగ్గర నుంచి డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ ఖర్చు దగ్గర నుంచి కింద అక్కడి నుంచి పెట్టేసుకొని పావించు ఖర్చు పైన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ నెక్ డీప్ ఎంత ఉంది మనకు తెలియాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళ నెక్ షోల్డర్స్ కరెక్ట్గా పెట్టేసుకొని వాళ్ళ నెక్ డీప్ ఎంత ఉందో డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వాళ్ళ నెక్ను మనం డ్రా చేసాము అంటే పర్ఫెక్ట్ నెక్ వాళ్ళు వేసుకునే నెక్ మనం డ్రా కుట్టగలుగుతాం. ఎందుకు అంటే కొంతమంది డీప్ వేస్తారు, కొంతమంది నార్మల్ వేస్తారు. డీప్లో 2-3 రకాలు ఉన్నాయి. ఎలా వేస్తారు అని మనకు తెలియడం కోసం మనం ఇలా పెట్టుకొని మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క బ్లౌజ్ని మనం ఇలా పెట్టుకొని చూడడం వల్ల వాళ్ళ డీప్ ఎంత ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి వాళ్ళ డీప్ అది ఉంది. నేను వచ్చేసి వీళ్ళు చాలా సన్నగా ఉంటారు కాబట్టి నేను వచ్చేసి ఫస్ట్ షోల్డర్ వెడల్పు 2 తీసుకుంటున్నాను. అక్కడి నుంచి 3 తీసుకుంటున్నాను. ఫస్ట్ 2, అక్కడి నుంచి 3, 5 మొత్తం అనమాట. తీసేసుకొని అక్కడి నుంచి కరెక్ట్ పెట్టేసుకొని సరిపోతుంది. ఇప్పుడు కింద కూడా వచ్చేసి దీన్ని మనం 4 పలకలుగా ముందు డబ్బాలుగా గీసేసుకున్నాము అంటే తర్వాత మనము రౌండ్ తీసుకోవడం కోసం కానీ నెక్ రౌండ్ కానీ ఆర్మ్ రౌండ్ కానీ తీసుకోవడం కోసం మనకి కంఫర్ట్గా వస్తుంది, నీట్గా కూడా వస్తుంది. ఇలా ముందు ఏ పార్ట్కి ఆ పార్ట్ స్క్వేర్గా డబ్బాలుగా గీసేసుకోవాలి, లైన్స్ గీసేసుకోవాలి. ఇప్పుడు పైన ఇక్కడ 2 పెట్టాను కదా, కింద కూడా సేమ్ 2 పెట్టేద్దాం. ఎందుకు అంటే ఇది నెక్ మనము కట్ చేసి జాయింట్ చేయాలి కాబట్టి అలా అయితే డీప్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి కింద కూడా సేమ్ అదే తీసుకున్నాను, స్క్వేర్గా గీసుకున్నాను. ఇప్పుడు స్క్వేర్ని అంతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి నెక్ డీప్ అవ్వకుండా ఉన్న కోసం షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా ఇలా పెట్టామన్నమాట. మనము నెక్ డీప్ తీసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర ఇలా పెట్టాము అంటే షోల్డర్స్ జారకుండా ఉంటుంది. ఎంత నెక్ డీప్ అయినా కానీ, ఎంత పెద్ద బ్లౌజ్కైనా కానీ షోల్డర్ దగ్గర మనం ఇలా కొంచెం క్రాస్గా పెట్టి కట్ చేసాము అంటే షోల్డర్స్ జారకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము సంక రౌండ్ గీసేసుకున్నాం కదా, ఆ కార్నర్ వచ్చేసి 1 పెట్టుకున్నాను. 1 ఇంచ్ దగ్గర నుంచి గీసేసుకున్నాము. ఇప్పుడు మనము ప్రతి ఒక్క బ్లౌజ్కి అది ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి. ప్రతి ఒక్క బ్లౌజ్కి కంపల్సరీ ఆర్మ్ రౌండ్ మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ 2 పెట్టాం కదా, కింద కూడా 2 పెట్టేసాను. ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఇది విడిగా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాల్సిన పీస్ అనమాట. ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు స్క్వేర్గా కట్ చేసుకొని బ్లౌజ్ మొత్తం కట్ చేద్దాము ఫస్ట్. తర్వాత దీన్ని ఎలా కట్ చేయాలి అని చెప్పేసి చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇది సన్న బ్లౌజ్ కాబట్టి మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి కార్నర్లో 1 ఇంచ్ 1.5 కాదు, 1.5 తీసుకున్నాను. హాఫ్ కూడా కాదు, లావుగా ఉన్నది 1.5 తీసుకోవాలి, లేదంటే 1.5 తీసుకోవాలి. ఇప్పుడు ఇలా నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర కరెక్ట్గా మన లైన్ తీసుకున్నామా అది కట్ చేసేసుకోవాలి. చేసుకుంటే మనకి బాడీ పార్ట్ అటు ఇటు ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు ముక్క మిగిలింది చూసారా, దీన్ని ఏం చేయాలి అంటే ఇంకో క్లాత్ తీసుకొని దానికి ఎక్స్ట్రా ఖర్చు మనకి వేరే ముక్క తీసుకొని కుట్టాలన్నమాట. దానికి ఖర్చు కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ గీసేసుకొని దానికి ఎక్స్ట్రా అటు ఇటు పావించు మనం పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్లోకి పావించు వెళ్ళిపోతుంది. కరెక్ట్గా మనకు నెక్ అనేది వస్తుంది అన్నమాట. అటు ఇటు తీసుకోవాలి, పైన కింద కాదు. పైన కింద ఇందాక ఆల్రెడీ మనం తీసేసుకున్నాము, ఇప్పుడు అటు ఇటు తీసేసుకున్నాము. తీసేసుకొని దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
మన కటింగ్లో పైన కింద అయిపోయింది. ఇప్పుడు అటు ఇటు తీసుకుంటున్నాం, ముక్క జాయింట్ చేయాలి కాబట్టి అటు ఇటు తీసుకుంటున్నాము. ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగ్, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగే ఉంది ఈ వీడియోలో. ఇప్పుడు ఇది ముక్కలకి మొత్తానికి మనం బకరం పెట్టేసి ఐరన్ చేసేసుకోవాలి. పేపర్ బకరం ఐరన్ చేసేసుకొని నేను ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టేసుకున్నాను. 1.5 వెడల్పులో ఈ స్కాలఫ్ కట్ చేసుకొని అది డ్రా చేసుకుంటున్నాను. మన నెక్కి, బ్యాక్ నెక్కి, హ్యాండ్స్ ఎక్కడైతే ఇలా స్కాలఫ్ వాడతామో అక్కడ వచ్చేసి నేను బకరం అంటించేసుకున్నాను. ఒక 2-3 ఇంచెస్ వెడల్పు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవడం వల్ల స్టిఫ్గా కూడా ఉంటుంది. దీన్ని ఏం చేయాలి అంటే మనం లైనింగ్ క్లాత్ మీద కుట్టేసుకొని నేను రివర్స్ చేసేసాను. దీనికి పైపింగ్ వేయలేదు, రివర్స్ చేసేసి కుట్టేసి పెట్టేసుకున్నాను. ఇలా స్కాలఫ్ నెక్కలకి అటు ఇటు మన బ్యాక్ పార్ట్కి రెండింటికి అటు ఇటు కట్ చేసి పెట్టేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము అంటే 2 పార్ట్లకి మనము ఇందాక బ్యాక్ పార్ట్ 2 పార్ట్లు కదా, దాన్ని ఇలా పెట్టేసుకున్నాము అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం పైన మనకి ఖర్చులో పోవడం కోసం 1/2 ఇంచు నేను ప్లెయిన్గా తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూసారా, అక్కడ స్ట్రైట్గా తీసుకున్నాను. స్ట్రైట్గా తీసుకున్న పక్క నుంచి స్కాలఫ్గా పెట్టేసుకున్నాను. అది మనం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా స్ట్రైట్గా తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్కాలఫ్ కట్ చేసేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాము అంటే లైనింగ్ జాయింట్ చేసుకొని, లైనింగ్ బ్లౌజ్ పీస్కి జాయింట్ చేసుకొని స్కాలఫ్ దగ్గర చిన్న ఘాటు పెట్టేసి ఇలా వచ్చేసింది. స్కాలఫ్ జాయిన్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. బకరం లోపలికి వెళ్ళిపోతుంది. అది రివర్స్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మధ్యలో ముక్కు ఉంది కదా, దానికి నేనేం తీసుకున్నానంటే బోర్డర్ తీసుకున్నాను రెడ్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవడమే. ఇలా చేసుకోవడం వల్ల నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు మనకు ఇది సన్నగా ఉన్న వాళ్ళకి మీలాగా కొంచెం బొద్దుగా షోల్డర్ వెడల్పు, సన్నగా ఉన్నా కానీ కొంచెం షోల్డర్ వెడల్పు ఉంటుంది. షోల్డర్ వెడల్పుగా ఉన్న వాళ్ళకి కొంచెం క్రాస్గా పెట్టేసాము అంటే, కొంచెం ఎక్కువ కాదు, ఈ లెవెల్ పెట్టేసుకున్నాము అంటే షోల్డర్ వెడల్పు కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. ఫినిషింగ్ ఫైనల్లీ ఇలా వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.